తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఇవో మా రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. సరే, ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి, డబ్బు వాళ్ళు వచ్చినంత. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం. వాళ్ళేం ఫీజు కట్టాలా, స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు విత్డ్రా తీసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు, అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు, రెండో సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మధ్య. అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores. ఎవరైతే అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి, వాళ్ళు 110 కోట్లు కట్టాలి. వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 పర్మిషన్లకు సంబంధించింది వాళ్ళకి కట్టాల్సిన 110 కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్తో స్టేట్ గవర్నమెంట్ చేపించేశారు. మొదటి దాంట్లోనే ఏం లేదు. ఈ రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి డబ్బులు కట్టాలట, పర్మిషన్లు కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలంట. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో వచ్చే ఆదాయం? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా, మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేయించాడంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తూ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి, అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం, 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా ఇవ్వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకున్న ఇదేంది, వారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎక్స్లోను ట్విట్టర్లోను నగర ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటి ఫార్ములా ఈరోజు. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది,
వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే.